రైతు సోదరులకు నమస్కారం అండి। ఈ వీడియోలో మిరప పంటలో ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో అధిక శాతం వర్షపాతం నమోదైంది కాబట్టి మిరప పంటలో మనకు ప్రధానమైన సమస్య కొమ్మకులు సమస్య అండి। ఈ కొమ్మకులు సమస్య అనేది మనకు కొవెనేఫోరా అనే సిండ్రోమ్ వల్ల వస్తూ ఉంటుంది। ఇది భూమిలో తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు గాలిలో ఉన్నటువంటి తేమ ద్వారా మనకు మొక్కలపైన వ్యాపించి మొక్కలు మొత్తం కొమ్మలు అనేది వల్లిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది। మరి దీన్ని నివారించుకోవడానికి మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నప్పటికీ కూడా నేను ఒక 2-3 రకాల మందులు వాడుకోమని చెప్పి 2 వారాల క్రితమే ఒక వీడియో చేశాను। ఎవరైనా రైతుల వీడియో చూడండి, మీకు వీలైతే ఈ వీడియోల పైన ఐకాన్లో లింక్ ఇస్తాను। అందులో చెప్పిన మందులు అయితే మంచి మందులు చెప్పుకోవచ్చు। మరి దాంతోపాటు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితిలో కొమ్మకుళ్ళతో పాటు చాలా వరకు రైతులకు ఉన్నటువంటి కాయ మొత్తం మచ్చలాగా ఏర్పడి కాయమచ్చ సమస్య విపరీతంగా రావడం వల్ల రైతు నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది। కాబట్టి ఈ కాయమచ్చను నివారించుకోవాలి, అదేవిధంగా కొమ్మకులు నివారించాలంటే ఇలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। మీకు ఒక 5 రకాల మందులు చెప్తాను। ఈ 5 రకాల మందుల్లో ఏ మందు అందుబాటులో ఉంటే ఆ మందు తెచ్చుకొని వాడుకోండి। అందులో మనకు ఒకటి వచ్చేసి 3DM, దాంతోపాటు ఒకటి ఆస్కర్, దాంతోపాటు మనకు గెలియా సెన్సా, దాంతోపాటు మనకు క్యాబ్రాటాప్, దాంతోపాటు మనకు బోనిస్ అండి। ఈ 5 రకాల మందులు మనకు వచ్చేసి ఒక ఎకరానికి ఎంత మోతాదులో వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి। ఈ వీడియో నచ్చితే మీకు ఇతర రైతులు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి। వీడియో ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి। మనకి యూట్యూబ్లో కొత్తగా లైక్ చేసిన వెంటనే కింద కామెంట్ బాక్స్లో పక్క పొంటి హైప్ అని ఒకటి వస్తుంది। హైప్లో కనుక మీరు పాయింట్స్ ఇస్తే యూట్యూబ్ అనే నా వీడియోను మరికొంతమంది రైతులకు అయితే రికమెండ్ అయితే చేస్తుంది। కాబట్టి తప్పకుండా మర్చిపోకుండా హై పాయింట్స్ అయితే ఇవ్వండి। మరి మనకు ఈ కొవెనేఫోరా సిండ్రోమ్ వల్ల ఈ కొమ్మకుల సమస్య వస్తూ ఉంటుంది। కాబట్టి దీన్ని నివారించుకోవడానికి మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నప్పుడు కూడా ఇప్పటి వాతావరణ పరిస్థితుల్లో మనకు దాదాపుగా చాలా వరకు కొమ్మకుల సమస్యతో పాటు కాయమచ్చ సమస్య కూడా వస్తూ ఉంది। కాబట్టి ఈ రెండింటిని నివారించుకోవాలంటే నివారణ చెప్పినట్టు ఈ 5 మందులు కూడా మీకు ఒక్కొక్క మందు గురించి చెప్తానండి। ఆ మందులు మనకు ఏ విధంగా వాడుకోవాలి, ఒక ఎకరానికి ఎంత మోతాదులో వాడుకోవాలి అనేది చూద్దాం। మరి ఫస్ట్ చూసినట్టయితే మనకు 3DM అండి। 3DM అంటే మనకు యూపీఎల్ కంపెనీలో అందుబాటులో అయితే ఉంటుంది। దీనిలో మనకు 3 రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి। ఒకటి మనకు అజాక్స్ట్రోబిన్ టెక్నికల్ 4.7% ఉంటుంది। దాంతోపాటు మ్యాన్కోజెబ్ మనకు 59.7% అయితే ఉంటుంది। దాంతోపాటు మనకు టెబుకనజోల్ టెక్నికల్ వచ్చేసి 5.6% WG రూపంలో అయితే ఉంటుంది। WG అంటే మనకు వెటబుల్ గ్రానుల్స్ రూపంలో అయితే ఉంటుంది। దీన్ని మనం నీటిలో నానబెట్టుకోవాలి। దీనివల్ల ఉపయోగాలు కూడా చూసినట్లయితే మనకు వచ్చేసి మేజర్గా మనకు ప్రధానంగా కొమ్మకుల సమస్యను సమర్థవంతంగా నివారించుకోవచ్చు। దాంతోపాటు మనకు పండాగ్ కావచ్చు, ఆకుమచ్చ సమస్యను నివారించుకోవచ్చు। దాంతోపాటు మనకు ఇందులో ఉన్న ఈ 3 టెక్నికల్స్ మనకు సిస్టమేటిక్ మరియు కాంటాక్ట్ ఫంగిసైడ్గా కూడా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది। కాబట్టి దీనివల్ల మనకు ఉన్నటువంటి ఈ కాయమచ్చ సమస్యను కూడా రాకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది। కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఎవరికైతే మీకు కొమ్మకులతో పాటు కాయమచ్చ సమస్య ఉంటే మాత్రం యూపీఎల్ కంపెనీలో మనకు ఉన్నటువంటి 3DM అనే మందు ఒక బ్రహ్మాండమైన మందు చెప్పుకోవచ్చు। దీన్ని ఎకరానికి ఏ విధంగా వాడుకోవాలి అనేది కనుక చూసినట్లయితే మనకు ఎకరానికి వచ్చేసి 400 గ్రాములు అయితే వాడుకోవాలి। దీనిలో కాంబినేషన్లో మీరైనా వాడుకోవాలనుకుంటే మాత్రం యాంటీబయాటిక్ సమస్య మందులు వాడుకోవచ్చు, లేదనుకుంటే దోమ సమస్య ఉంటే దోమ కావచ్చు, పురుగు సమస్య ఉంటే పురుగు సమస్య। కాబట్టి ప్రధానంగా మీ యొక్క పంట చేనులో తెగుల సమస్య కాకుండా ఇంకా ఇతర సమస్యలు ఉంటే దానికి తగ్గట్టు మీరు కాంబినేషన్లో వాడుకుంటే మాత్రం ఈ ప్రధానమైన సమస్యను మీరు నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది। దీంతో పాటు మీకు రెండవది కనుక చూసినట్లయితే ఆస్కర్ అనేది మనకు నాగార్జున కంపెనీలో అందుబాటులో అయితే ఉంటుంది। దీనిలో ఉన్న టెక్నికల్ మనకు అద్దమా కంపెనీలో కస్టోడి అని ఉంటుంది। దానిలో టెక్నికల్ దీనిలో టెక్నికల్ సేమ్, కాకపోతే ఈ ఆస్కార్లో మనకు పర్సెంట్ అనేది ఎక్కువ ఉంటుందండి। అంటే మనకు అజాక్స్ట్రోబిన్ టెక్నికల్ మనకు 120% తోటి ఉంటుంది। దాంతోపాటు మనకు టెబుకనజోల్ టెక్నికల్ వచ్చేసి 240 SC రూపంలో అయితే ఉంటుంది। సిస్టమేటిక్ ఫంగిసైడ్ చెప్పుకోవచ్చు ఇది। దీనిలో మనకు 120 ప్లస్ 240% రావడం అయితే జరిగింది మార్కెట్లోకి నాగార్జున కంపెనీలో ఆస్కార్ అండి। కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఎవరైతే మీకు కొమ్మకుల సమస్యతో పాటు కాయమచ్చ సమస్య ఉంటే మాత్రం ఈ మందులు వాడుకోవచ్చు। ఇది ఎకరానికి వచ్చేసి మనకు 250 ml వాడుకోవాలి। ఇది మనకు బ్రహ్మాండమైన టెక్నికల్ కూడా చెప్పుకోవచ్చు, కస్టోడి ఒక మంచి మందు చెప్పుకోవచ్చు। ఇందులో కూడా సేమ్ టెక్నికలే, కాకపోతే పర్సెంట్ అనే మందు పర్సెంటేజ్ ఎక్కువ అయితే రావడం అయితే జరిగింది। కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోండి। ఇది మనకు రెండవ మందు। మూడవది మనం చూసినట్లయితే మనకు గెలియా సెన్సా అనేది మనకు కొట్టేవ కంపెనీలో అందుబాటులో ఉంటుంది। ఇది ఒక మంచి మందు చెప్పుకోవచ్చు, మార్కెట్లో కూడా ఒక పేరు పొందినటువంటి కంపెనీ చెప్పుకోవచ్చు। ఇది ఎకరానికి వచ్చేసి 400 ml అయితే వాడుకోవాలి। దీనిలో మనకు ఫిసాక్సోబిన్తో పాటు మనకు ట్రైసాక్లోజోల్ టెక్నికల్ అయితే ఉంటుంది। ఇది మనం ప్రధానంగా వరి పంటలో వాడుకోవచ్చు, వివిధ రకాల కూరగాయల పంటలో వాడుకోవచ్చు। ఈ ప్రధానంగా మనకు
ఉన్నటువంటి ఈ కొమ్మకులు నివారించుకోవడానికి ఒక మంచి మందు చెప్పుకోవచ్చు. తోటలో కూడా మనం వాడుకుంటూ ఉంటాం. ఇది మనకు కొమ్మకులతో పాటు మెడిరిపుకు పనిచేస్తూ ఉంటుంది వరి పంటలో అయితే. దీంతో పాటు మనకు ప్రధానమైన సమస్య ఈ కాయమచ్చను కూడా మనం సమర్థంగా నివారించుకోవచ్చు. కాబట్టి ఎవరైనా రైతులు కొమ్మకులతో పాటు ఈ ప్రధానమైన సమస్య ఉన్నటువంటి కాయమచ్చ సమస్య ఉంటే వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. దీనిలో కూడా మీరు కాంబినేషన్లో మీకు ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి పురుగు సమస్య ఉంటే పురుగు వాడుకోవచ్చు, దోమ సమస్య ఉంటే దోమకు వాడుకోవచ్చు, లేదనుకుంటే యాంటీబయాటిక్ సంబంధించిన మందులు ఇంతవరకు కూడా మీరు వాడకపోతే యాంటీబయాటిక్ సంబంధించిన మందులు మార్కెట్లో మనకు ప్లాంటోమైసిన్, సెప్లోసైక్లిన్, వాల్డామైసిన్, కాస్గామైసిన్ అని చెప్పి ఇది రకాల యాంటీబయాటిక్ మందులు అయితే ఉంటాయి. అందులో కూడా మీకు మీ ఏరియాకి ఏది అందుబాటులో ఉంటే తెచ్చుకొని వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎకరానికి వచ్చేసి ఇది మనకు 400 ml అయితే వాడుకోవాలి. దీంతో పాటు మరొకటి ఇది మనకు BSF కంపెనీలో అందుబాటులో అయితే ఉంటుంది. ఇందులో మనకు మెటిరామ్ టెక్నికల్తో పాటు ఫెరాక్స్ట్రోబిన్ టెక్నికల్ అయితే ఉంటుంది. ఇది కూడా మనకు కొమ్మకుళ్ళకు, బూజు తెగులుకు, పండాకు, ఆకుమచ్చకు, అదేవిధంగా కాయమచ్చ కూడా మనకు బ్రహ్మాండంగా అయితే పనిచేస్తూ ఉంటుంది కార్బోటాప్ అనేది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ చూపించిన అన్ని మందులు కూడా మీకు ఏదైనా ఒక మందు దగ్గరగా ఒక 2 డోసులు వాడుకుంటే సరిపోతూ ఉంటుంది. కాబట్టి ఇది ఎకరానికి వచ్చేసి 600 గ్రాములు అయితే వాడుకోవాలి కార్బోటాప్ అనేది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఇది కూడా మీకు అందుబాటులో ఉంటే వాడుకోవచ్చు. దీంతో పాటు మీకు మరొకటి ఇంతకుముందు మన బేర్ కంపెనీలో ప్యాలిక్యూర్ అని ఒక మందు వచ్చేది. అది మనకు వచ్చేసి ఈసీ రూపంలో ఉండదు. అందులో ఉన్న టెక్నికల్ మనకు టేబుల్ కనెక్టర్ టెక్నికల్ అయితే ఉంటుంది. సేమ్ అదే పేరుతో మనకి ఇప్పుడు బ్యూనిస్ అని వస్తుందండి. ఇది కూడా మనకు టేబుల్ కనెక్టర్ టెక్నికల్ అయితే ఉంటుంది. ఇది మనకు 38.39% ఎస్సీ రూపంలో ఉంటుంది. అది మనకు ఈసీ రూపంలో ఉంటే ఇది మనకు ఎస్సీ రూపంలో ఉంటుంది. ఎస్సీ అంటే మనకు సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ అంటాం కాబట్టి ఒక మంచి మందు చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది కూడా మీకు ప్రధానంగా కొమ్మగోలుకు, కాయమచ్చకు పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ బ్యూనిస్ అనే మందు కూడా ఒక మంచి మందు చెప్పుకోవచ్చు. ఎవరైనా రైతులు వాడుకోవాలంటే ఈ మందును వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎకరానికి వచ్చేసి ఇది కూడా మనకు 250 ml అయితే వాడుకోవాలి. ఏదైతే ఇప్పుడు చెప్పినటువంటి ఈ వీడియోలో 5 రకాల మందులు కూడా మీకు మేజర్గా అన్ని రకాల మందులు వాడాల్సిన అవసరం లేదు. ఏవైనా ఒక 2 మందులు దగ్గర ఒక 2 డోసులు వాడుకుంటే సరిపోతుంది. అది వాడడం వల్ల మాత్రం ఈ ప్రధానమైన సమస్యను కొమ్మకులను కావచ్చు, ఆకుమచ్చను కావచ్చు, పండాకును కావచ్చు, కాయమచ్చను కావచ్చు నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా జాగ్రత్తగా ఈ వీడియో చెప్పిన మందులో మీకు మీ ఏరియాకు ఏది అందుబాటులో ఉంటుంది ఒక 2 మందులు తీసుకోండి. ఏదైనా ఒక 2 మందులు తీసుకొని దగ్గర వాడుకోండి. దాంతోపాటు కాంబినేషన్లో కనుక మీరు అంతకుముందు డోసులో కానీ మీరు యాంటీబయాటిక్ సంబంధించిన మందులు వాడకపోతేనే ఇందులో యాంటీబయాటిక్ సంబంధించిన మందులు వాడుకోండి. లేదనుకుంటే పురుగు మందు కానీ దోమ మందు కానీ కాంబినేషన్ కలిపి వాడుకుంటే మాత్రం ఈ ఉన్నటువంటి సమస్యలు మాత్రం నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ నవంబర్ నెలలో మనకు ప్రధానంగా ఎక్కువగా తెగుల సమస్యలతో పాటు మనకు నల్లి సమస్య కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రధానమైన సమస్యలు ఎక్కువ మనకు నవంబర్, డిసెంబర్ నెలలో వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ 2 నెలలు కనుక మీరు జాగ్రత్తగా రోగానికి తగ్గట్టు మందులు వాడుకుంటే మీకు ఉన్నటువంటి సమస్యలు నివారించుకుంటూ దిగుబడి వైపు మొగ్గు చూపుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దయచేసి రైతులు జాగ్రత్తగా సమస్యను తగ్గట్టు మందులు వాడుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. దాంతోపాటు మనకు యూట్యూబ్లో కొత్తగా లైక్ చేసిన వెంటనే కింద కామెంట్ బాక్స్ పక్కన హైప్ అని ఒకటి వస్తుంది. హైప్లో మీరు పాయింట్స్ ఇస్తే యూట్యూబ్ అనే నా వీడియోను మరికొంతమంది రైతులకైతే రికమెండ్ అయితే చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా హైప్ పాయింట్స్ మాత్రం ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి, రిప్లై ఇస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలండి. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.